ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క మాసంలో మనము వివాహమునకు సంబంధించినటువంటి అనేక అంశముల గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాము. అందులో భాగంగా నేటి దినమునందు మన యొక్క అంశం ఏంటంటే ఒక ఒడంబడికగా వివాహము, మ్యారేజ్ యాజ్ ఎ కవెనెంట్. మరి ఒక భక్తుడు ఏమన్నాడు అంటే, వివాహము కేవలము ఒక ఒప్పందము కాదు, ఇది దేవుని హృదయాన్ని ప్రతిబింబించే ఒక ఒడంబడిక. మ్యారేజ్ is not just a contract, it is a covenant that reflects the heart of God. కాబట్టి వివాహం అనేటటువంటిది ఏదో టెంపరీ కాంట్రాక్ట్స్ అంటే అవి ఒక లిమిటెడ్ పీరియడ్. మరి యొక్క విదేశాలలో మరి మేము జాబులకు చేరినప్పుడు అది 2-year కాంట్రాక్ట్, 3-year కాంట్రాక్ట్, ఒప్పందం, మ్యూచువల్ అగ్రిమెంట్ సైన్ చేయటం. ఇటు మనం చేస్తాము, అటు కంపెనీ తరపున హెడ్ బాస్ కూడా వాళ్ళు సంతకాలు పెడతారు. ఏంటంటే ఆ కొన్ని కట్టుబడి ఉండటం, నియమ నిబంధనలు ఉంటుంటాయి. ఆ కాంట్రాక్చువల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, పాలసీస్, ప్రిన్సిపల్స్. కాబట్టి ఆ ఒప్పందాలు ఉంటాయి. ఇవన్నీ కూడా పిల్లారా. కానీ వివాహం అనేటటువంటిది అది నాట్ జస్ట్ ఎ కాంట్రాక్ట్, అంతకు మించింది ప్రియులారా. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ కాంట్రాక్ట్, ఇట్ ఈస్ ఎ కవెనెంట్. ఇది దేవుని హృదయాన్ని ప్రతిబింబించే ఒక ఒడంబడిక. కాబట్టి మరి ఈ యొక్క వివాహం అనేటటువంటిది ఒక కవెనెంట్, ఒక ఒడంబడిక అని చెప్పి మనం తెలుసుకుంటున్నాము. సరే, మనం బైబిల్లో నుంచి ఒక మంచి వాక్యమును దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటిది మనం ధ్యానించబోతున్నాము. మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం చదువుకుందామండి. మలాకీ 2 మరి 14వ వచనము మరి చదువుకుందామండి. అది ఎందుకని మీరు అడుగగా, యౌవన కాలమందు నీకు పెండ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెండ్లి భార్య కదా. ఎంత తేటగా ప్రియులారా బైబిల్లో మరి రాసి ఉంటున్నది. దీనికి దేవుడే సాక్షిగా ఉంటున్నాడు. అది నీకు తోటిదై, మరి నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెండ్లి భార్య కదా అని చెప్పి ప్రభువారు చెప్తున్నాడు. యు ఆస్క్ వై? It is because the Lord is acting as the witness between you and the wife of your youth, because you have broken faith with her, though she is your partner, the wife of your marriage covenant. కాబట్టి ఈ వాక్యం ఎంత తేటగా ఉంటున్నది పిల్లారా. కాబట్టి దైవిక ఒడంబడికగా వివాహం యొక్క ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యారేజ్ యాజ్ ఏ డివైన్ కవెనెంట్, అది దైవికమైనటువంటిది. దేవుని యొక్క ఉద్దేశంలో, సంకల్పం ప్రకారము, ప్రణాళిక ప్రకారము, చిత్తము ప్రకారము జరగబడేటటువంటి ఒక గొప్ప కార్యము పిల్లల, ఘనమైనటువంటి కార్యము. వివాహం అన్నిటి విషయాల్లో ఘనమైనటువంటిది. అబౌవ్ ఆల్ ఇట్ ఈస్ ఆనరబుల్, ఘనమైనటువంటిది ప్రియులారా. కాబట్టి దీనిని మనం తేలికగా మరి తీసుకోకూడదు. కాబట్టి ఈ యొక్క వివాహం మరి ఉన్నటువంటి ఆ యొక్క ఒడంబడికకు తగ్గట్టుగా, కవెనెంట్కు తగ్గట్టుగా, అగ్రిమెంట్కు తగ్గట్టుగా మనం చేసుకునేటువంటి ప్రమాణాలకు తగినట్టుగా మనం నిలబడి దేవుని కొరకు మరి దేవుణ్ణి వివాహం ద్వారా మహింపరచాలని చెప్పి ప్రభువారు కోరుకుంటున్నాడు. వివాహ ఒడంబడికను అర్థం చేసుకోవటం, దీన్ని మరి ఈ యొక్క కవెనెంటల్ అండర్స్టాండింగ్ ద కవెనెంట్ ఆఫ్ మ్యారేజ్. మరి మనం ఇది ఏంటి నిర్వచనం ఒకసారి మనం గ్రహించినట్లయితే, వాగ్దానాలు మరియు కట్టుబాట్లతో కూడిన బంధన ఒప్పందము. ఈ కవెనెంట్ ఆఫ్ మ్యారేజ్ అన్నటువంటిది మనము ఏంటి అని అర్థం చేసుకుంటే, బైండింగ్ అగ్రిమెంట్
ఇన్వాల్వింగ్ ప్రామిసెస్ అండ్ కమిట్మెంట్స్. కాబట్టి ఈ యొక్క వివాహ ఒడంబడిక, మ్యారేజ్ కవెనెంట్లో ప్రియులారా, ఎన్నో మరి వాగ్దానాలు ఉంటాయి. మరి అంతేకాకుండా కమిట్మెంట్స్ కూడా ప్రియులారా, సమర్పించుకోవటం, సమర్పణతో కూడినటువంటి జీవితం, ఒప్పందం, వాగ్దానాలు మరియు కట్టుబాట్లతో కూడినటువంటి బంధన ఒప్పందము. కాబట్టి బైండింగ్ అగ్రిమెంట్. కాబట్టి ఇది మనము తెలుసుకోవాలి ప్రియులారా. మరి ఇందులో మరి ముఖ్యంగా మనం నేర్చుకునేటటువంటి ఆ యొక్క వైవాహిక లేకపోతే మ్యారేజ్ వివాహ ఒడంబడికలో మరి అందులో ఉండవలసినటువంటి ఏంటి అంటే ప్రేమ, గౌరవము మరియు ఆదరించటానికి జీవితం నిబద్ధత, లైఫ్ లాంగ్ కమిట్మెంట్ టు లవ్, ఆనర్ అండ్ చెరిష్. కాబట్టి ప్రియులారా, మనం వివాహం చేసుకున్నామంటే ఆ యొక్క వివాహ బంధంలో మరి బాంధవ్యంలో మరి ప్రేమ ఉండాలా, మరి అంతేకాకుండా గౌరవం కూడా ఉండాలా. ఇచ్చిపుచ్చుకోవటం, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్, ఆనరింగ్ వన్ అనదర్. నీకంటే ఎక్కువగా మరి నీ యొక్క సాటి అయినట్టు సహకారాన్ని ప్రేమించటము, గౌరవించటము, అండ్ చెరిష్ మరి ఆదరించేటటువంటి విధంగా పిల్లలు అవసరమై ఉంటున్న ఈ యొక్క 3 గుణాలు కూడా మ్యారేజ్ యొక్క ఒడంబడికలో. మరి అంతేకాకుండా నిబంధనలు విచ్ఛిన్నము కానివి దేవుని విశ్వాసాన్ని ప్రతిబింబిస్తాయి పిల్లలు. ఈ యొక్క కవెనెంట్స్ అనేటటువంటివి, నిబంధనలు, అవి దే ఆర్ అన్బ్రేకబుల్, రిఫ్లెక్టింగ్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. జీవితాంతం కూడా కట్టుబడి ఉంటాము. కష్టాల్లో, నష్టాల్లో, సుఖ దుఃఖాల్లో, బాధలలో, అన్నిట్లో, ఆనందాలలో, అన్నిట్లో కూడా ప్రియులారా లైఫ్ యొక్క వైవాహిక జీవితంలో మ్యారేజ్ అయిన తర్వాత ఆ యొక్క ప్రయాణంలో ఎన్నో వస్తుంటాయి సుఖ దుఃఖాలు, ఎన్నో అప్స్ అండ్ డౌన్స్. లేకపోతే ఇవన్నీ కూడా ప్రియులారా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద మ్యారేజ్ లైఫ్. కాబట్టి మ్యారేజ్ లైఫ్, కాబట్టి దీంట్లో మరి ఆ యొక్క కవెనెంట్స్ ఆర్ అన్బ్రేకబుల్, రిఫ్లెక్టింగ్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. మన యొక్క దేవుడు నమ్మదగినటువంటి వాడు ప్రియులారా. ఆయన చెప్పినటువంటి చేసేటటువంటి వాడు. ఏ దేవుడైతే మనల్ని జతపరిచి ఉంటున్నాడో ఆ దేవుడు నమ్మదగినటువంటి వాడు. మన అంతం వరకు కూడా మనం కూడా నమ్మకంగా ఉన్నప్పుడు, ఆ యొక్క బాండ్స్కు లేకపోతే ఆ యొక్క ఒప్పందాలకు వాటికి కట్టుబడి ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ఎంతో ఆశీర్వాదములు మనము చూడటం అనేటటువంటి చూస్తాము. మరి కాబట్టి ఈ యొక్క వివాహంలో సాక్షిగా దేవుడు ఉన్నాడు ప్రియులారా. గాడ్ యాజ్ ద విట్నెస్. మనం ఇక్కడ చదువుకున్నాం కాబట్టి ఇక్కడ చూస్తే దేవుడు ప్రియులారా చెప్తున్నాడు. దేవుడు మన వివాహాన్ని చూస్తాడు, నిబంధన యొక్క తీవ్రతను కూడా నొక్కి చెప్తున్నాడు ప్రియులారా. గాడ్ విట్నెసెస్ అవర్ మ్యారేజెస్ అండ్ ఆల్సో ఎంఫసైజెస్ ద సీరియస్నెస్ ఆఫ్ ద కవెనెంట్. మీరు ఒప్పుకోలేదా? మరి నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను, అది నీకు తోడైన నీవు చేసిన నిబంధనను పాత్రురాలు కదా, నీ పెండ్లి భార్య కదా. దేవుడు ప్రియులారా మనకు ఎప్పుడు కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడు, షీఈ్ యువర్ లైఫ్ పార్ట్నర్, లైఫ్ మేట్, సోల్ మేట్, జీవిత భాగస్వామి, సహాయకురాలుగా దేవుడు అనుగ్రహించి ఉంటున్నాడు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని చెప్పి ఎరిగి తన యొక్క పక్కటెముకలో నుంచే మరి భార్యను చేసి ఉంటున్నాడు. వాళ్ళిద్దరు కలిసి సఖ్యతగా, సంతోషంతో ప్రియులారా ఏక మనసుతోటి కలిసి ప్రార్థిస్తూ మరి కుటుంబాన్ని కట్టుకుంటూ ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ఎంతో సమాధానము, సంతోషము, సంతృప్తి, మరి ఎంతగా దేవుని యొక్క ఆశీర్వాదాలను చూస్తూ ఉంటాం ప్రియులారా. కాబట్టి మరి దేవునికి మరియు మన జీవిత భాగస్వాములకు జవాబుదారీతనం కూడా ఉంటున్నది. అకౌంటబిలిటీ టు గాడ్ అండ్ అవర్ స్పౌజెస్. కాబట్టి మనం తెలుసుకోవాలి ప్రియులారా, మరి మ్యారేజ్ అయిన తర్వాత వీఆర్ అకౌంటబుల్ టు గాడ్ అండ్ ఆల్సో వీఆర్ అకౌంటబుల్ టు అవర్ హెల్పర్, అవర్ సోల్మేట్, మన యొక్క జీవిత భాగస్వామితోటి. ఇందులో ముఖ్యంగా ప్రియులారా మనము ఎంతో నమ్మకత్వం, ద రోల్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్, నమ్మకత్వం ప్రియులారా. మరి ఆ యొక్క నమ్మకత్వం లేకుండా మరి అక్కడ ఎంతో ప్రియులారా
గందరగోళం, ఇద్దరి మధ్య అనుమానాలు, లేకపోతే ప్రతీది కూడా పట్టించుకోవటం. అవన్నీ కూడా చాలా వార్నింగ్ అగైన్స్ ఫెయిత్ లెస్‌నెస్. నమ్మకత్వం, విశ్వసనీయత లేకుండా ఉన్నటువంటి అప్పుడు ప్రియులారా, విశ్వాస పాత్రత, మరి నమ్మకము, మరి నిబద్ధత యొక్క ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ ఆఫ్ లాయల్టీ, ట్రస్ట్ అండ్ కమిట్మెంట్, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ప్రియులారా. మా భార్యాభర్తల మధ్య దా యొక్క లాయల్టీ, నమ్మకం, మరి నిబద్ధత, కమిట్మెంట్, మరి అంతేకాకుండా మరి ట్రస్ట్ కూడా, నమ్మకం చాలా అవసరం, విశ్వసనీయత అవసరం. ఇవన్నీ కూడా ప్రియులారా, వీటి ద్వారానే మన యొక్క కుటుంబ జీవితము మరి కట్టబడుతుంది. మరి అంతేకాకుండా దేవుని యొక్క ప్రేమను కూడా మనము మోడల్ చేయటం, మోడలింగ్ గాడ్స్ లవ్. కాబట్టి విశ్వాసముతో మరి స్థిరమైనటువంటి, నమ్మకమైనటువంటి ఆ యొక్క కుటుంబ వాతావరణాన్ని సృష్టిస్తుంది ప్రియులారా. ఆ నమ్మకంగా ఉన్నప్పుడు అక్కడ ఎంత ఆ, మరి నెమ్మలత్వం, ఎంత సమాధానం, ట్రాంక్విలిటీ ఉంటది ప్రియులారా. ఈ ఇద్దరు దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తూ, సేవిస్తూ దేవుని యొక్క పనిలో ఉంటారు ప్రియులారా. కాబట్టి ఒడంబడిక యొక్క వివాహాలు బైబిల్‌లో కూడా మరి రూతు మరియు బోయజ్ యొక్క ఆ యొక్క వృత్తాంతం చూస్తే, రూతు 1 గ్రంథం 16, 17 వచనంలో మరి రూతు ఎంత నమ్మకంగా ఉంటున్నది. లాయల్టీ ప్రియులారా, విశ్వసనీయత. నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వెళ్తానని చెప్పి ఎంత నమ్మకత్వం, సంపూర్ణ సమర్పణ, ఆ టోటల్ సరెండరెన్స్, ఆ కమిట్మెంట్ చూస్తున్నాము ప్రియులారా. తన ఎక్కడ స్వార్థము, స్వనీతి అనేటువంటిది కనపడటం లేదు. అలాగనే మరి హోషేయ మరియు గోమెరులలో కూడా చూస్తే, హోషేయ యొక్క మరి ఎంతగా అన్వేవరింగ్ లవ్ ప్రియులారా, మరి ఆ ఒడంబడిక నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. కాబట్టి ఇటువంటి గొప్ప మరి ఉదాహరణలు మనకు బైబిల్‌లో కనపడుతున్నాయి. మరి ఈ యొక్క ఒడంబడిక వివాహం యొక్క ఆశీర్వాదాలు, ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ఎ కవెనెంట్ మ్యారేజ్. ఇటువంటి కవెనెంట్ మ్యారేజెస్‌లో ప్రియులారా ఎన్నో ఆశీర్వాదాలు ఉంటాయి. ఏంటంటే మరి స్థిరత్వము, స్టెబిలిటీ ఉంటది ప్రియులారా. మరి అంతకంతకు మరి ఆనందము, మరి నెరవేర్పు, జాయ్ అండ్ ఫుల్‌ఫిల్‌మెంట్. These are the things that we notice in such a covenant marriage ప్రియులారా. స్టెబిలిటీ, ఎంత స్థిరత్వం, స్థిరంగా ఉంటారు. అంతలోకే మరి పుట్టింటికి వెళ్ళటమో, లేకపోతే విడాకులు తీసుకోవటం అట్లాంటివి కాదు. కానీ వివాహంలో అంతకంతకు కూడా సంవత్సరాల తరబడి వెడ్డింగ్ యానివర్సరీలు చేసుకుంటే 25 సంవత్సరాలు, మరి 50 సంవత్సరాలు అట్లాగా ఇద్దరు కలిసి వారి యొక్క కుటుంబాన్ని కట్టుకుంటూ స్థిరత్వం ఎంతగా ముందుకు వెళ్తా ఉంటారు పిల్లలు. అదే ఎక్కడో కుంటు పడితే ఎంతగా అది మరి బిడ్డల మీద ఎఫెక్ట్ ఇస్తా, కుటుంబం మీద ఎఫెక్ట్ ఇస్తుంది. ఎంతగా ప్రియుల గంధాల ఘోరము అక్కడ ఉంటది ప్రియుల. కాబట్టి స్థిరత్వం, అక్కడ ఆనందం ఉంటది ప్రియుల. మరి ఆ యొక్క ఫలాలు, ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ లో చూస్తే, ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్, సంతోషము, అది కూడా ఉంటది ప్రియుల. ఆనందం, లవ్, జాయ్, పీస్, కైండ్నెస్, పేషెన్స్, గుడ్నెస్ అండ్ లాంగ్ సఫరింగ్, అవన్నీ కూడా ప్రియుల జాయ్, ఫిల్డ్ విత్ జాయ్, సఖ్యం కానటువంటి సంతోషం, ఆనందం. కాబట్టి అంతేకాకుండా ఫుల్ఫిల్మెంట్ ప్రియులారు. మనం ఎప్పుడైతే దేవునిలో ఆనందిస్తాడు, అండ్ వి డిలైట్ అవర్ సెల్వ్స్ ఇన్ ద లార్డ్, మరి మన యొక్క హృదయ వాంఛలు కూడా దేవుడు వాటిని ఫుల్ఫిల్ చేస్తూ ఉంటాడు పిల్లలు. మరి అంతేకాకుండా దేవుని యొక్క ప్రేమను ప్రతిబింబిస్తూ మరియు మన ఆ యొక్క పిల్లలను కూడా పెంచుతుంది పిల్లలు. రిఫ్లెక్ట్స్ గాడ్స్ లవ్ అండ్ నర్చర్స్ చిల్డ్రన్. అది మన యొక్క తల్లిదండ్రులు నమ్మకంగా ఉంటూ, విశ్వసనీయంగా ఉంటూ, లాయల్టీ, ఆ యొక్క ఆ ప్రేమ, అనురాగం, ఆనందం ఇటువంటితో ఉంటున్నప్పుడు ఆ కుటుంబంలో పిల్లలు కూడా ఎంతో సురక్షితంగా, ఎంతో పిల్లలు వాళ్ళు కూడా విధేయతతోటి లోబడి ఉంటారు. కాబట్టి ఆ గృహంలో ఎంతో అక్కడే ఒక పరలోకపు వాతావరణాన్ని మనము చూడగలం పిల్లలు. పవిత్ర, ఆ పరిశుద్ధమైనటువంటి ఒడంబడికగా వివాహానికి నిబద్ధత మరియు పరస్పర గౌరవం అవసరం పిల్లలు. మ్యారేజ్ యాజ్ ఎ సేక్రెడ్ కవెనెంట్ రిక్వైర్స్ కమిట్మెంట్ అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్. కాబట్టి ఇవి ప్రియులారా చాలా ప్రాముఖ్యమైనటువంటి మన యొక్క కుటుంబాలలో ఒకసారి మనం పరీక్షించుకుందాము. లెట్స్ రిఫ్లెక్ట్ గాడ్స్ లవ్
అండ్ ఫెయిత్ఫుల్నెస్ ఇన్ అవర్ మ్యారేజ్. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు, మనల్ని పిలిచినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు. కాబట్టి మనం కూడా ప్రియులారా నమ్మకత్వం కలిగి, ఒకరినొకరు ప్రేమను కలిగి, ఆప్యాయత అనురాగాలతో ఉంటూ మరి ఇద్దరు కలిసి దేవుని కూడా విశ్వసిస్తున్నప్పుడు ఆ కుటుంబంలో ఎంతో ఆశీర్వాదాలు, ఎంతో దేవునికి అంతకంతకు వర్ధిల్లుతూ ఆశీర్వాదాలతో మేలులతోటి ఉండటానికి దేవుడు సహాయం చేస్తాడు. ఆ రీతిగా ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభు, ఆ కృపగల నాయన తండ్రి, ఈరోజు విత్తబడినటువంటి వాక్యం బట్టి వందనాలు ప్రభు. వివాహంలో ఒడంబడిక ప్రభు తండ్రి, అయ్యో తండ్రి 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 కవనెంట్ ఇన్ మ్యారేజెస్ ఆఫ్ ఫాదర్. అయ్యో తండ్రి, ఆ యొక్క వివాహ దినమునందు మరి మేము తండ్రి మరి ప్రభు వాగ్దానాలు, ఆ ప్రమాణాలు, ఆ యొక్క మరి తండ్రి 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 తీసుకున్నటువంటి నిబంధనలు కదా మరి ప్రభు చెప్పినటువంటి రీతిగా ప్రభు దేవుని ముందు తండ్రి ప్రమాణాలు చేస్తుంటున్నావు నాయన. దానికి తగినట్టుగా నమ్మకంగా ఉంటూ ప్రభు మీకు భయభక్తులు కలిగి తండ్రి ఉండటానికి ప్రభు, ఈ లోకానికి ప్రభు మిమ్మల్ని చూపించడానికి, మీ ప్రేమను చూపించడానికి ప్రభు ఉన్నత ఉద్దేశాలతో తండ్రి మీరు తండ్రి జతపరిచి ఉంటున్నారు ప్రభు. మీరు సాక్షిగా ఉంటున్నారు, మీరు కనిపెట్టి చూస్తున్నారు ప్రభు. నమ్మకస్తుల కొరకు ప్రభు ఆ రీతిగా నమ్మకంగా ఉంటూ మీకు మహిమకరంగా జీవించగలిగినట్టు సహాయం చేయమని వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి, వారి కుటుంబ అవసరతను తీర్చండి. ఇంకా ప్రభు తండ్రి మీకు దగ్గర అవుతూ ప్రభు మీకు మహిమకరంగా ఉండగలిగినట్లు సహాయం చేయండి. మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. మీ యొక్క ప్రార్థన అవసరతలు ఉంటే యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ మీ టు ద గివెన్ నంబర్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.